తమిళనాడు అనంగానే మొట్టమొదట గుర్తొచ్చేది అత్యంత ప్రాచీనమైనటువంటి హిందూ దేవాలయాలు, అత్యంత పెద్దవైనటువంటి హిందూ దేవాలయాలు. అసలు నిజంగా సనాతన ధర్మం ఒకానొక సమయంలో ప్రజ్వరిల్లినటువంటి ప్రదేశంగా తమిళనాడుని చెప్పొచ్చు. అలాంటి చోట సనాతన ధర్మం గురించి స్టాలిన్ కుమారుడైనటువంటి ఉదయనిధి స్టాలిన్ ఏం మాట్లాడాడో గుర్తుంది కదండి. సనాతన ధర్మాన్ని లేకుండా చేయాలి అని. ఆ తర్వాత స్టాలిన్ కూడా ఈ మధ్యకాలంలో హిందూ దేవాలయాల పట్ల వ్యవహరించినటువంటి తీరు, కొన్ని కొన్ని చోట్ల కోర్టులకు వెళ్ళి జరుగుతున్నటువంటి విషయాలన్నీ కూడా ఎవరు పట్టించుకోలేదు అని అనుకున్నారు స్టాలిను, ఆయన కుమారుడు ఉదయనిధి స్టాలిన్. ఫైనల్గా ఈరోజు ఫలితాల తర్వాత అర్థమైన విషయం ఏంటి అంటే, హిందువుల్లో చాలామంది వీళ్ళు సనాతనం గురించి మాట్లాడినటువంటి మాటల్ని, సనాతన ధర్మాన్ని అంతం చేయడం కోసం పరోక్షంగా చేస్తున్నటువంటి పనుల్ని, ఆ తర్వాత తిరువన్నామలై అరుణాచల గిరిక్షేత్రం అంటే నిజంగా మన చాగంటి గారి వల్ల ఎక్కువగా ఆంధ్ర భక్తులు, తెలుగు వాళ్ళు ఎక్కువగా వెళ్ళటం ఈ మధ్యన ఒక అలవాటుగా మారిపోయింది. తెలుగువారికి ఏదైనా క్షేత్రం ఒకటి దర్శించుకోవాలి అనగానే మొదట అరుణాచలంకి వెళ్ళొద్దాము అన్నట్లుగా అయిపోయింది. అలాంటి చోట తెలుగువారిపైన జరుగుతున్నటువంటి దాడులు కావచ్చు, తర్వాత ఆలయ ప్రతిష్టని దెబ్బతీయడానికి వీళ్ళు పరోక్షంగా ప్రయత్నిస్తున్నటువంటి విధానం కావచ్చు, ఇవన్నీ కూడా ఎవరు పట్టించుకోవట్లేదులే అని అందరూ అనుకున్నారు. కానీ కట్టర్ హిందువులు కొందరైనా ఉంటారు కదా, వాళ్ళు బాగా పట్టించుకున్నారు. ఇలాంటి నీచ్ కమీనే కుత్తేగాళ్ళకి ఓట్లు వేయకూడదు అని నిర్ణయించుకున్నారు. సో గెలుపు ఓటమికి మధ్యన 1%, 0.1%, 0.001% తేడా ఉంటుంది. ఇక్కడ భారీగా తేడా రావడానికి కారణం ఏంటంటే, ముగ్గురు కొట్టుకున్నారు కాబట్టి ఇద్దరు పోయారు అడ్రస్ లేకుండా. ఒకడు అంతో ఇంతో ఏకపక్షంగా ప్రభుత్వం ఏర్పాటు చేయొచ్చో లేదో చెప్పలేం కానీ ఫైనల్ రిజల్ట్ వరకు. బట్ ఒకడు అంతో ఇంతో డామినేషన్ ప్రదర్శిస్తున్నాడు. ఇప్పుడు గెలిచేవాడైనా సరే కొంచెం హిందువుల పట్ల ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉంటే భవిష్యత్తు ఉంటుంది అనేది ఒక హిందువుగా నేను చెప్తున్నటువంటి మాట. మేము అన్ని మతాలని గౌరవిస్తాం, మా జోలికి వస్తే మాత్రమే ఇలా ఉంటుంది. అది